ఇప్పుడు మనం ఫ్రీగా ఓన్లీ 2 స్టెప్స్లో వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. మీషో ప్రొడక్ట్ రివ్యూ వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫేస్లెస్ కంటెంట్ చేయాలనుకునే వారికి ఈ ఏఐ వీడియోస్ అనేది చాలా మంచి ఆప్షన్. ఇది నా ఫేస్తో చేశాను కదా, ఇలా వేరే ఇమేజ్తో కూడా మనమైతే చేయొచ్చు. అంటే మన ఇమేజెస్తో కాకుండా వేరే క్యారెక్టర్ని మనం చాట్ జీపీటీలో అడిగితే అదే ఇస్తుందన్నమాట. సో అలా కూడా మనం చేయొచ్చు. ఇంకా మనమైతే ఫస్ట్ మనం ఏ ప్రోడక్ట్ రివ్యూ చేయాలనుకుంటున్నామో దాని స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. తీసుకుని చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేయాలన్నమాట. మనకి యాప్ ఉంటే యాప్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదంటే గూగుల్ అకౌంట్లో చాట్ జీపీటీ అని కొడితే మనకి అదైతే వస్తుంది వెబ్సైట్. సో ఓపెన్ చేసిన తర్వాత ఫొటోస్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసామో ఆ పిక్, మీ పిక్ కావాలంటే మీ పిక్ అయితే ఇవ్వండి. సేమ్ అయితే ఆ డ్రెస్ని మన పిక్కి అయితే వేసి మనకి ఇమేజెస్ అయితే ఇస్తుందన్నమాట. ఈ ప్రాంప్ట్ నేను కింద అయితే ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి పైన చిన్న స్టార్ షేప్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చింది అది. దాని మీద అయితే క్లిక్ చేస్తే మనకి క్రియేట్ వీడియో అని వస్తుంది, దాని మీద అయితే ప్రెస్ చేయండి. తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ టైప్ చేసి ఇమేజ్ని అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ యారో మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ 100% అయితే అవుతుంది. 100% అయిన తర్వాత మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీషో నుంచి తీసుకున్నాను, క్వాలిటీ చాలా బాగుంది, ఫుల్గా వర్క్ ఇచ్చారు, కాస్ట్ కూడా చాలా రీజనబుల్. సో అసలు మిస్ చేయకండి. లింక్ అని కమెంట్ చేయండి, డిఎం చేస్తాను. చూసారు కదా, చాలా ఈజీగా ఓన్లీ 2 స్టెప్స్తో మనం ఎటువంటి మనీ కూడా ఖర్చు చేయకుండా ఇంత బాగా వీడియో అయితే రెడీ అయిపోతుంది. మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ మనం టెక్స్ట్ యాడ్ చేయాలన్నా, మ్యూజిక్ అయినా, వాయిస్ ఓవర్ అయినా ఏదైనా యాడ్ చేయొచ్చు. అలాగే ఈజీగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, చెప్తాను.